గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం క్లాస్లో కొన్ని బేసిక్స్ చూద్దామండి. మనకి మీటర్స్, కిలోమీటర్స్, సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్ వాటి గురించి సంబంధించింది కొన్ని బేసిక్స్ చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి కేఎం అండి. కేఎం అంటే కిలోమీటర్. కేఎం మీన్స్ కిలోమీటర్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి హెచ్ఎం హెక్టామీటర్. హెక్టామీటర్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి డిఏఎం డెకామీటర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఎం అంటే మీటర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి డిఎం అంటే డెసిమీటర్. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి సిఎం అంటే సెంటీమీటర్. నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసి ఎంఎం అంటే మిల్లీమీటర్. ఇక్కడ చూడండి, కేఎం అంటే కిలోమీటర్, హెచ్ఎం అంటే హెక్టామీటర్, డిఏఎం అంటే డెకామీటర్, ఎం అంటే మీటర్, డిఎం అంటే డెసిమీటర్, సిఎం అంటే సెంటీమీటర్, ఎంఎం అంటే మిల్లీమీటర్స్. ఓకే, వీటిలలో ఒకవేళ మనకి మీటర్స్లో ఇస్తాడు, కిలోమీటర్లోకి కన్వర్ట్ చేయమంటాడు. నెక్స్ట్ హెక్టామీటర్లోకి ఇస్తాడు, డెకామీటర్లోకి కన్వర్ట్ చేయమంటాడు. డెసిమీటర్లోకి ఇచ్చి డెకామీటర్లోకి కన్వర్ట్ చేయమని అడుగుతాడు క్వశ్చన్స్. సెంటీమీటర్లోకి ఇచ్చి నెక్స్ట్ కిలోమీటర్లోకి కన్వర్ట్ చేయమని అడుగుతాడు. అలా కన్వర్ట్ చేయమని అడిగినప్పుడు ఎలా చేస్తాము అనేది నేను ఒక చిన్న టేబుల్ వేసి టిప్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నెక్స్ట్ చూడండి, 5 కిలోమీటర్స్ అని ఇచ్చాడు, మీటర్లోకి కన్వర్ట్ చేయమంటున్నాడు. 7 మీటర్స్ అని ఇచ్చాడు, సెంటీమీటర్లోకి కన్వర్ట్ చేయమంటున్నాడు. 3 మిల్లీమీటర్స్ అని ఇచ్చారు, డిఎం అంటే ఏంటి డెసిమీటర్లోకి కన్వర్ట్ చేయమంటున్నాడు. 2 డెకామీటర్ అని ఇచ్చాడు, సెంటీమీటర్లోకి కన్వర్ట్ చేయమంటున్నాడు. 4 సెంటీమీటర్స్ ఇచ్చాడు, మీటర్స్లోకి కన్వర్ట్ చేయమంటున్నాడు. ఇక్కడ టేబుల్ చూడండి, కేఎం అంటే కిలోమీటర్, హెచ్ఎం అంటే హెక్టామీటర్. మీకు కావాలంటే ఇక్కడ రాసుకోండి, మీరు కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే. ఇదేంటి చూడండి, హెక్టామీటర్. డిఎం అంటే డెకా అని రాసుకోండి, డెకామీటర్. నెక్స్ట్ మీటర్ ఐడియా ఉంటుంది. నెక్స్ట్ డిఎం అంటే డెసి, సిఎం అంటే సెంటీమీటర్ ఐడియా ఉంటుంది. ఎంఎం అంటే మిల్లీ. ఇది సెంటీ, ఇది మీటర్. నెక్స్ట్ ఇది కిలోమీటర్. అండి. ఇక్కడ చూడండి, 5 కిలోమీటర్స్ అన్నాడు. 5 కిలోమీటర్స్ని ఎక్కడికి కన్వర్ట్ చేయమంటున్నాడు? మీటర్స్లోకి కన్వర్ట్ చేయమని అడుగుతున్నాడు. 5 కిలోమీటర్స్లో నుంచి మీటర్లోకి కన్వర్ట్ చేయాలి. మీటర్ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది. మీటర్ దగ్గర 0 పెట్టుకోండి. నెక్స్ట్ కిలోమీటర్ ఎక్కడ ఉంది చూడండి, అక్కడ 5 పెట్టుకోండి. 5 మిగతా అవన్నీ జీరోస్ పెట్టుకోండి. 5 కిలోమీటర్స్లో నుంచి మీటర్లోకి కన్వర్ట్ చేస్తున్నామంటే 5000 మీటర్స్ అవుతుందండి. నెక్స్ట్ 7 మీటర్స్లో నుంచి సెంటీమీటర్లోకి కన్వర్ట్ చేయమని అడుగుతున్నాడు. మీటర్ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది. ఇది నేను 7 అని తీసుకుంటున్నాను. 7 మీటర్స్లో నుంచి సెంటీమీటర్ ఎక్కడ ఉంది చూడండి, సెంటీమీటర్ ఇక్కడ ఉంది. మిగతావి జీరోస్ పెట్టుకోండి. ఏమవుతుంది చూడండి, 700 సెంటీమీటర్స్ అవుతుందండి. 700 సెంటీమీటర్స్. ఈ టేబుల్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మీరు ఎలా ఇచ్చినా కన్వర్ట్ చేయడానికి ఈజీ అవుతుంది. ఇది ఓన్లీ ఈ వేలో అడిగినప్పుడు మాత్రమే ఈ ప్రాసెస్ అండి. రివర్స్లో అడిగింది అనుకోండి, పాయింట్లలో తీసుకోవాలి. ఫస్ట్ కిలోమీటర్ ఇచ్చి సెంటీమీటర్ ఫైండ్ అవుట్ చేయమన్నా,
నెక్స్ట్ హెక్టామీటర్ ఇచ్చి మిల్లీమీటర్ ఫైండ్ అవుట్ చేయమన్నా, డెకామీటర్ ఇచ్చి సెంటీమీటర్ ఫైండ్ అవుట్ చేయమన్నా, మీటర్ ఇచ్చి మిల్లీమీటర్, డెసిమీటర్ ఇచ్చి మిల్లీమీటర్, సెంటీమీటర్ ఇచ్చి మిల్లీమీటర్, ఇట్లా కన్వర్ట్ చేయాలంటే మాత్రం ఇది సేమ్ యాజ్ ఇస్ ఇట్లానే తీసుకోవాలండి. ఎక్కడైతే ఉందో అది తీసుకొని మిగతా జీరోస్ పెట్టుకుంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి 3 మిల్లీమీటర్స్, 3 మిల్లీమీటర్స్ ఇక్కడ ఉందండి 3 మిల్లీమీటర్స్. నెక్స్ట్ డిఎం అని అంటే డెసిమీటర్లోకి కన్వర్ట్ చేయమంటున్నాడు. ఇక్కడ మిల్లీమీటర్స్ దగ్గర ఏమి ఇచ్చాడు, 3 ఇచ్చాడు కదా. మిల్లీమీటర్స్ దగ్గర ఏమని చూస్తాము, 3 అని ఉంది కదా. మిల్లీమీటర్స్ దగ్గర 3 అని రాసుకోండి. నెక్స్ట్ దేంట్లో కన్వర్ట్ చేయమంటున్నాడు, డిఎం డెకామీటర్లోకి కన్వర్ట్ చేయమంటున్నాడు. డిఎం డెసిమీటర్లోకి కన్వర్ట్ చేయమంటున్నాడు. డెసిమీటర్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. అంటే ఈ 0 పెట్టుకోండి. రివర్స్లో వస్తున్నాం కాబట్టి అక్కడ 0 పెట్టుకొని పాయింట్ పెట్టుకోండి. 0 అవుతుంది, అంటే 0.03 అవుతుందండి. రివర్స్లో కన్వర్ట్ చేసుకుంటే 0.03 వస్తుంది. నెక్స్ట్ 2 డ్యామ్ అంటే 2 డెకామీటర్. 2 డెకామీటర్ ఎక్కడ ఉంది చూడండి, డెకామీటర్ ఇక్కడ ఉందండి. 2 డెకామీటర్ దేంట్లో కన్వర్ట్ చేయమంటున్నాడు, 2 డెకామీటర్ని సెంటీమీటర్లోకి కన్వర్ట్ చేయమంటున్నాడు. సెంటీమీటర్ అంటే ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది సెంటీమీటర్. ఇది డైరెక్ట్ వేలోనే ఉంది, డైరెక్ట్ జీరోస్ పెట్టుకోవడమే. ఏమవుతుంది, 2 డెకామీటర్ అంటే 2000 సెంటీమీటర్స్. నెక్స్ట్ 4 సెంటీమీటర్స్. 4 అనేది సెంటీమీటర్ దగ్గర తీసుకోండి. సెంటీమీటర్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది కదా. 4 అనేది సెంటీమీటర్. దేంట్లో కన్వర్ట్ చేయమంటున్నారు, మీటర్ అంటే ఇక్కడ సైడ్ ఉంది చూడండి, రివర్స్లో ఉంది. ఇక్కడ మీటర్ ఉంది. మీటర్ దగ్గర 0 పాయింట్ అని పెట్టుకోండి, మిగతా జీరోస్ పెట్టుకోండి. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, 0.04 మీటర్స్ అవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ అండి. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ కావాలంటే సిమిలర్గా ఉన్నవి ఈ టేబుల్ పక్కన పెట్టేసుకొని ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీకు క్లియర్ అయిపోతుంది. థ్యాంక్ యూ.